ఈ వీడియోలో మనం ఇద్దరు నత్తుపోగొడీలు ఉన్నారు. అక్షయ్ రాజ్, సల్మాన్ రాజ్. అలాగా అక్షయ్ రాజ్ అండ్ రాడ్ రోస్ట్ లోపల రాడ్ ఉన్నట్టు మాట్లాడుతాడు. వీళ్ళిద్దరి గురించి, ఈ ఇద్దరు నత్తిపోగొడీల గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అంటే, వీళ్ళు ఏదో దేశం కోసమే పుట్టారు, దేశ సేవ కోసమే పుట్టారు, దేశ సేవ కోసం వీళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు అన్నది ఏదో బిల్డప్ ఇస్తున్నారు. కానీ ఈ ఆరెంజ్ గాళ్ళు ముందు చేసిన కాంటెంట్ గానీ, మధ్య మధ్యలో చేస్తున్న కాంటెంట్ గానీ, వీళ్ళ ప్యాటర్న్ గానీ మీరు గమనిస్తే, అబ్బో! ఈళ్ళంత హిపోక్రైట్స్, ఈళ్ళంత నీచ్ కమీన్ జింగ్ జింగ్ జింగ్‌గాళ్ళు ఎవరు లేరని మీకు క్లియర్‌గా అర్థమవుతది. అది ఎక్స్‌పోజ్ చేసే ప్రయత్నం. ఎందుకంటే ఈళ్ళు ఓవర్ యాక్షన్ పీక్స్‌కెళ్ళిపోతుందన్నమాట. ఇట్స్ టైమ్ టు అడ్రెస్ దిస్ 2 నెత్తిపోకొడి. సో, వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే ఈ ఆరెంజెస్ గాళ్ళ గురించి క్లియర్‌గా అర్థమవుతది. నేను ఎందుకు ఆరెంజెస్ రా అంటున్నానురా అంటే, ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో కైండ్లీ డూ దట్. ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, హైప్ చేయండి, కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక మొదలు పెడదాం. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మేరా నా పవన్ హే. వీళ్ళు ఎలారా బిల్డప్ ఇస్తారా అంటే, వీళ్ళు చాలా దేశభక్తులు, రామభక్తులు అండ్ సెక్యులర్ దేశానికి నేనేమీ అపోజ్ కాదు, బట్ వై ఆల్వేస్ హిందూ అని చెప్పి హిందువుల్ని అలా ఎమోషన్స్ని మిల్కింగ్ చేస్తారు. మిల్కింగ్. మళ్ళీ వీళ్ళకి నిజంగా ఏమైనా దేశభక్తి ఉందంటే అలాంటివి ఏం లేవమ్మా, అస్సలు ఉండవు అవన్నీ. ఇవన్నీ హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్. ఈ ఇద్దరు పెద్ద మనుషులు పెద్ద హిపోక్రేట్స్. ఎందుకురా అంటే, వీళ్ళు కాంటెంట్ చూడండి, ఎంతసేపు హిందువులు పక్కన పెట్టుకొని వేరే మతాలని వేసుకోవడమే ఉంటుంది వీళ్ళ కాంటెంట్. పోనీ అలా అని వీళ్ళకి ఏమైనా హిందువుల మీద అయినా ప్రేమ ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకో చెప్తాను చూడండి. వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎవరైనా రియాక్ట్ అయితే ఏదైనా ఇష్యూ మీద, ఇప్పుడు బన్కోవా విషయం మీద ఎవరైనా రియాక్ట్ అవుతుంటే ఇంకో వాళ్ళు యాంటీ ఇండియన్స్లా వీళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. ఇంకా తెలుసు కదా, వీళ్ళకి బేసిక్గా ముస్లిమ్స్ అంటే నచ్చరు, క్రిస్టియన్స్ అంటే నచ్చరు, వేరే ఏ రిలీజియన్ వాళ్ళైనా నచ్చరు. అలా అని చెప్పి హిందువులు నచ్చుతారంటే వీళ్ళు హిందువులు కూడా నచ్చరు. వీళ్ళకి ఎవరికైనా నచ్చరు. వీళ్ళకి అటెన్షన్ కావాలి. అటెన్షన్ కావాలంటే కాషాయం వేసేయాలి. కాషాయం వేసేసి ఇంకా మిల్కింగ్ చేసుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ పాయింట్, నువ్వు బన్నుకావు ఇప్పుడు తులసి చంద్ గారిని మీద వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు, నారా లోకేష్ గారి మీద ట్రోల్ చేస్తున్నారు, ఎవరు రియాక్ట్ అయినా వాళ్ళ మీద ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు జర్నలిస్టులు అయినా, పొలిటీషియన్లు అయినా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఎవరైనా సరే. ఎందుకురా అంటే, వాడు ఒక ముస్లిము. ఎంతమంది హిందువులు చచ్చిపోతున్నారు తెలుసా ముస్లిం చేతిలో. మీరు వాళ్ళ మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే, నేనేమంటానంటే నత్తిపోకుడి గలికి మీరు రియాక్ట్ అవ్వనరా ఫస్ట్. మీరు రియాక్ట్ అవ్వండి. మీరు అన్నిటికీ రియాక్ట్ అవుతున్నారా? మనిషికి 24 గంటలేనా? మనిషికి ఒక ఒపీనియన్ ఉంటుందా? ఆడికి ఒక వ్యూ పాయింట్ ఉంటుందా? వాడికి అనిపించింది అది చెప్తాడు కదా. మీరు రియాక్ట్ అవుతున్నారా అన్నిటి మీద? మీరు ఇప్పుడు మీరు రియాక్ట్ అవుతున్నారా? మీకు నిజంగా దేశభక్తి, జై శ్రీరామ్ ఈ ఈ ఈ ఉన్నాయనుకోండి, నిజంగానే ఈ సిద్ధాంతాలు మీకు కానీ మైండ్లో ఉన్నాయనుకోండి, లాస్ట్ ఇయర్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినప్పుడు మీరు ఆడపోయారా నత్తిపోకొడీలు? నోట్లో ఏది ఉన్నట్టు మాట్లాడతావు కదా అక్షయ్ రాజ్. నువ్వు ముందు ఏం కాంటెంట్ చేసేవాడురా? అమ్మాయిలు ఆబ్జెక్టిఫై చేస్తే ఏ కాంటెంట్ చేసేవాడు నువ్వు కూడా మాట్లాడుతున్నావురా మళ్ళీను. నీ బినామీ గాడు, నీ పిఏ గాడు, ఈడు రాడ్ రోజు గాడు, ఐటమ్ గడి తొండగాడు. మీరు ఏంద్రా మాట్లాడతారు? లాస్ట్ టైం ఏరా హిందువుల మీద మీకు అంత మంచి ప్రేమ ఉంది కదరా, లాస్ట్ టైం ఏరా రియాక్ట్ అవ్వలేదు? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే అమౌంట్ ఎవరికి వెళ్తుంది? అక్షరాజ్ ఏ టెర్రరిస్ట్ గ్రూప్లకి వెళ్తుంది? ఏ కంట్రీలకి వెళ్తున్నారా? మరి వాళ్ళు ఏంద్రా, మరి వాళ్ళు ముస్లిమ్సే కదరా, అప్పుడేరా రియాక్ట్ అవ్వలేదు? ఏ లీడింగ్ పార్టీ ఇప్పుడు ఉన్న పార్టీ బీజేపీనా? చెప్పురా. నేను కాంట్రవర్సీ క్రియేట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ముందు క్లియర్గా చెప్తున్నా, ఈ లాజిక్లు ఎలానే ఉంటాయి. ఇది ఏదైనా ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎవరు కట్టేలు చేయకూడదు. అండ్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. సో ప్రతి మతానికి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది రెస్పెక్ట్ ఎవరు? వీళ్ళు చాలా క్రిటిసైజ్ చేస్తారు, హ్యూమిలేట్ చేస్తారు. ఏమనంటే మన హిందువుల్ని వాళ్ళు అలా చేశారని చెప్పి ఎవరో కొంతమంది మీరు కూడా అలా చేస్తే ఇంక ఏమరా అంటే, నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, వాడు గడ్డి తింటున్నాడు రా, గడ్డి తింది బాగుంది అని చెప్తే తినేస్తావరా? రాడ్ రోస్ట్గే రాడ్ పెట్టుకుని లోపల నువ్వురా అక్షయ్గే నత్తిపోకడి నువ్వు తినేస్తావా? తినవు కదరా. బేసిక్ సెన్స్ రా. మీ జెన్జీ గాలికి లేదు, పెరగదు. మీవు ఏవు పెరుగుతాయి అవి పెరుగుతాయి కానీ ఇక్కడ పెరగు. ఏరా మరి బెట్టింగ్ యాప్ల దగ్గర ఎందుకు మీరు మాట్లాడలేదు? ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. వీళ్ళ గురించి బయటకు వచ్చేస్తుంది కదా, అందుకే హిపోక్రేట్స్ అన్నాను. మరి ఆ పైసలు ఎవరికి వెళ్తున్నాయి? టెర్రర్ గ్రూప్స్కి వెళ్తున్నాయి, టెర్రరిస్టులని పోషించిన కంట్రీస్కి వెళ్తున్నాయి. వీళ్ళు ఎవరైనా మాట్లాడారా? వీళ్ళకి నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఎందుకు మాట్లాడలేదు? ఆలోచించండి. ఏదైనా వస్తే చాలు మిల్కింగ్. ఇప్పుడు మొన్న అన్వేష్ చేసిన అంత తప్పు ఉంది. వీళ్ళు వీడియోలు ఎన్ని చేశారు చూడండి. ఒకటి కాదు, రెండు కాదు, 6, 8, ఈడు ఒక 1/2 డజన్ చేశారు. చేసి వీళ్ళు
మా సీతాదేవిని అలా అంటారు, ఆ సీతాదేవిని అలా అంటారు చెప్పి కాల్ రికార్డింగ్ హల్చల్ చేసి ఈడికి ఈడు షేర్ చేసుకోవడం, ఈడికి ఈడు షేర్ చేసుకోవడం, వీళ్ళిద్దరు వెళ్ళి పెద్ద బత్తాయికి షేర్ చేయడం. ఇక ఆ పెద్ద బత్తాయికి యాక్చువల్ విషయం ఏంటో తెలుసా మీకు? ఆ కాల్ రికార్డింగ్ ఏదైతే జరిగిందో వీళ్ళు పెద్ద పెద్ద ముదార మాటలు మాట్లాడారు. పాక్సో కేసు వేసేస్తాను, ఈ కేసు వేసేస్తాను, అన్వేష్ 14 ఏళ్ళ అమ్మాయిని మీద అది చేసాడు, ఇది చేసాడు కాల్. ఈ సొలుగాళ్ళు ఆ రికార్డింగ్ చేసింది ఇప్పుడు కాదు, లాస్ట్ ఇయర్. మరి లాస్ట్ ఇయర్ చేసింది ఇప్పుడు వరకు ఎందుకురా ఆపుకున్నారు? నీకు సీతాదేవి మీద అంత అభిమానము, అంత ప్రేమ అంత ఉంటే, నీకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తూడు తమలపాకు ఇవన్నీ ఉంటే 1 year వరకు ఎందుకురా ఆగిపోయావు? ఎందుకంటే నువ్వు కమర్షియల్గా ఆగావు. అప్పుడు వేస్తే నేను మింగుతారు, ఎందుకంటే మీరు కూడా బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు కాబట్టి వర్కౌట్ అవ్వదు. అన్వేష్ గాడ్ మోడ్లో ఉన్నారు కాబట్టి అప్పుడు చేయలేవు. అప్పుడు జూడిబాబుకి ఇవ్వచ్చు కదా, ఇవ్వో. ఇప్పుడు ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు దొరికాడు కాబట్టి ఇచ్చావు. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా, అన్వేష్ రైట్ అని చెప్పట్లే, వీళ్ళు నీచ్ కమింగ్ గాలే అని చెప్తున్నా నేను. వీళ్ళు ఇక్కడ సీతాదేవిని సెంటిమెంట్ని యూజ్ చేసుకుని ఎంత వాడారంటే వీడియోల్లోని ఇష్టం వచ్చినట్టు వాడారు. చివరికి ఎంత కలరింగ్ ఇచ్చారు? ఆ అమ్మాయికి ఎలాగైనా జస్టిస్ కావాలి, పోక్సో కేసు అన్నారు, అన్వేషికి దోలు తీరుస్తా అన్నారు. ఏమైనా చేశారా వీళ్ళు? ఏం చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేసి దాన్ని మిల్కింగ్ చేసుకుంటారు. లేదా ఎవరైనా రియాక్ట్ అయితే వాళ్ళ మీద వీళ్ళు రియాక్ట్ అయ్యి వీళ్ళు హిందువుల మీద ఎగెన్స్ట్గా ఉన్నారని చెప్పి ఈ మత ఘర్షణలు చెప్తారు చూసావా, అవన్నీ చేస్తారు. అంతకు మించి ఈ నెత్తిపొక్కడిగలు ఏం చేయరు. వీళ్ళకి క్రెడిబిలిటీ ఉందంటే లేదు. కొన్ని క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకుందాం అనే ఆ మార్గంలో వెళ్తున్నారంటే లేదు. ఒకటే జై శ్రీరామ్. గట్టిగా అడిగితే చెప్పాను కదా, జై శ్రీరామ్ స్పెల్లింగ్ సరిగ్గా తెలియదు, రాముడు అమ్మ నాన్న పేరు అడిగితే తెలియదు, రాముడు ఎక్కడ పుట్టాడంటే తెలియదు, మళ్ళీ వీళ్ళు మాత్రం జై శ్రీరామ్. సొల్లుగాలు వీళ్ళు. ఏమైనా అన్నింటి మీద ఎవడైనా అన్నింటి మీద రియాక్ట్ అవ్వగలరా? ఎవడు ఎన్ని రియాక్ట్ అవ్వాలో అన్ని రియాక్ట్ అవ్వగలరు. ఇప్పుడు నువ్వేమైనా రియాక్ట్ అవుతున్నావా? నీ ఛానల్ కాంటెంట్ అయ్యాం అక్షయరాజు రోడ్ రాస్ట్ వీళ్ళు చూస్తే ఆ రోస్ట్ వీడియోలు పక్కన పెట్టేస్తే వీళ్ళు వీడియోలన్నీ హిందువుల మీద ముస్లింలు ఎలాగ అటాక్ చేశారు, హిందువుల మీద క్రిస్టియన్లు ఎలా అటాక్ చేశారు అని చెప్పి వాళ్ళనే చెప్తున్నావు తప్ప మళ్ళీ వాళ్ళ మీద అయినా కూడా కొన్ని ఉన్నాయి కదరా, అవి ఎప్పుడేం చేసావా? సో ఇప్పుడు నేను ఏం అనట్లే, నువ్వు ఒక సైడ్ తీసుకొని ఇది మాట్లాడుతున్నావు అనుకుందాం. అలాగే వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్పుకుంటే నీకు ఏంద్రా ప్రాబ్లం? నువ్వేమైనా అన్నిటి మీద రియాక్ట్ అవుతున్నావు. మన కుక్కల గురించి అన్ని రియాక్ట్ అయ్యి 500 కుక్కలు చంపేశారు ఇదని చెప్పి. మా ఏరియాలో 4 రోజుల క్రితం 3 ఏళ్ళ అబ్బాయి చనిపోయాడు. 2 కుక్కలు చంపేశాయి. నువ్వు రియాక్ట్ అయ్యావరా? కానీ నేను రియాక్ట్ అవ్వమని చెప్పను. ఎందుకంటే ఎవడు పర్స్పెక్టివ్ వాడిది, ఎవడు వ్యూ పాయింట్ ఆడిది, ఎవడు ఏం చెప్పాలనుకుంటాడు అది చెప్పుకుంటాడు. ఆడికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏడిచింది కాబట్టి. అరే అక్షయ్గా నువ్వు కుక్కల సైడ్ తీసుకున్నావు, ఇక్కడ కుక్క వచ్చి చంపేసింది, నువ్వు ఎదవే, నువ్వు హిపోక్రేటివ్ నేను అంటే ఎంత నిబ్బలా ఉంటుందిరా? మీరు మాట్లాడుతుంది అలానే ఉంది. అరే బన్నుకోవా గురించి మాట్లాడింది వాళ్ళ వ్యూ పాయింట్స్ ఏదో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అది మీరు ఎలాగో అబ్బాయిలకు ఎలాగో రెస్పెక్ట్ ఇవ్వరు, అమ్మాయిలకు కూడా లేడీస్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వరా? తులసి చంద్ర గారు ఎంత సీనియర్ జర్నలిస్ట్రా, 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక ఆవిడ ఆమె వ్యూ పాయింట్ ఏమో చెప్తే ఆమెను కూడా రోస్ట్ చేసి తమలపాకు అని చెప్పి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో. ఏమైనా కేసు వేసారా? మరి కేసీఐకి ఏమేస్తారా నీ మీద? కేసీఐకి నీ మీద ఏమేస్తారు? నిన్ను కేసు కదా ఇంకా పెద్ద వేయాలి. అంటే ఒక జర్నలిస్టు ఒక లేడీ మీద కూడా రెస్పెక్ట్ లేకుండా తమలపాకు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే ఇదిరా నీ సంస్కారం. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు సంస్కారాల గురించి, హిందూ దేవుళ్ళ గౌరవం గురించి. నువ్వు నీ బినామీ గడాడ కూడా తొండమోహం కూడా రాడ్ రోస్ట్ గడు. నువ్వే వీడియో చేస్తే వెంటాడ వీడియో చేయడం, నువ్వే వీడియో మీద కాంటెంట్ ఏమైనా వైరల్ చేద్దామంటే వెంటనే ఈ ఇన్స్టాగ్రామ్లో అదే రీల్ చేయడం. ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరికి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, ఏ పెద్ద బత్తాయిలు చేస్తున్నారు అందరికీ తెలుసు. ఒక రోజు వస్తుంది గట్టిగా మాట్లాడుతాం దాని మీద కూడా. కాబట్టి మీరు లిమిట్ దాటుతున్నారా? మీరేమైనా సంఘ సేవలో చేసేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఉద్ధరించేస్తున్నారా అంటే ఏం లేదు. అమ్మాయిలు ఆబ్జెక్టిఫై చేస్తూ వీడియోలు చేసే మీరు అంతెందుకు అబ్బా? ఆ పికిల్స్ కాంట్రవర్సీ అయినప్పుడు అలేఖ్య పికిల్స్ అని అందరూ ఒక్కొక్క వీడియోలు చేస్తే వీళ్ళందరూ డజన్ వీడియోలు చేసి ఎదిగిన వాళ్ళు, అలా కాంటెంట్ తెచ్చుకున్న వాళ్ళు, దరిద్రపు కొట్టి యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు తెచ్చుకున్నాయి. వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమేనంటే వీళ్ళు ఓన్లీ హిందువుల దగ్గర మాట్లాడుతున్నారు, ముస్లిం దగ్గర మాట్లాడట్లేదు, వీళ్ళు ఓన్లీ ముస్లింకే మాట్లాడుతున్నారు. ఎందుకురా మతాలు తెస్తారు? మతాలను ఎందుకురా తెస్తారు? మీరు పని పాటి లేదా వేరే కాంటెంట్ చేసుకో, ఆ చిల్లర కాంటెంట్ ఏదో ఉంటుంది కదా మీద చేసుకొని హ్యాపీగా వ్యూస్ కూడా వస్తాయి. ఏదో మీరేదో అన్నిటి మీద రియాక్ట్ అయినట్టు. బెట్టింగ్ యాప్ల దగ్గర రియాక్షన్ లేదు, ఆ పాక్సో కేసు అన్నారు మిల్కింగ్ చేశారు రియాక్షన్ లేదు. అంతెందుకురా మరి ఫనీ హనుమంతు మన జూడిమై తమ్ముడిది అప్పుడు ఏరా రియాక్ట్ అవ్వలేదు? మీకు చిన్నపిల్లల మీద లేడీస్ మీద అంత రెస్పెక్ట్ ఉంటే అంత ఆబ్జెక్టిఫైగా మాట్లాడాడు కదా, అప్పుడు ఎందుకురా మీరు మాట్లాడలేదు? ఎందుకంటే వాళ్ళు మీ ఫ్రెండ్ కాబట్టి. సో ఇప్పుడు కూడా నేనేం అనట్లేదురా, మీరు వాళ్ళ సైడ్ తీసుకున్న ఫ్రెండ్ కాబట్టి ఆగిపోయారు. అలాగే ఎవడు ఒపీనియన్ ఆడు చెప్పుకుంటారు బాబాయ్, మీరు ఎందుకు మధ్యలో వచ్చి ఎక్స్ట్రా మింగుతున్నారు మీరు? సో ఓవర్ యాక్షన్ మింగొద్దు. ఓకే అర్థమైంది, మీకు మంచి ఫండింగ్ వస్తుంది, కాషాయం వేసుకున్నావు, మిల్కింగ్ చేద్దాం అనుకుంటున్నావు, వద్దు చాలు. ఇప్పుడు వరకు మిల్కింగ్ చేసిన చాలు. నీ రోస్ట్ కాంటెంట్ ఉంది కాబట్టి అది చేసుకో, లేకపోతే నోట్ లేదా తమలపాకు పెట్టుకొని నవ్వులుకొని ఏదైనా చేసుకో, అంతే తప్ప వేరే వాళ్ళ మీద ఆడవద్దు.
వేరే మతాల మీద వేడవద్దు, అన్ని మతాలు ఒకటే. మళ్ళీ నీకేదో మన హిందూ మతం మీద ఏదో అభిమానము, ప్రేమ, ఆప్యాయత అబ్బో ఉందని చెప్పి ఏదో బిల్డప్లు అవుతుంది. గట్టిగా మాట్లాడితే నీకు జై శ్రీరామ్ స్పెల్లింగ్ కూడా తెలియదు. సో గాయస్, నేనేం చెప్తున్నాను అంటే ఇలాంటి నత్తి పకోడీలు వీడియోల నుంచి దూరంగా ఉన్నది. ఐ హోప్ మీకు రికమెండేషన్స్ రాకూడదని కోరుకున్నాను. పొరపాటు రికమెండేషన్స్ వస్తే నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టి ఏ ఫాల్తు గలీలు. సవక నమస్కారం, ధన్యవాదాలు.